ఓల్డ్ సిటీ మెట్రో భూసేకరణ కీలక ఘట్టానికి చేరుకుంది. పాత నగరంలో రెండో దశ మెట్రో పనులు ప్రారంభించేందుకు రంగం సిద్ధమైంది. దీనిలో భాగంగా ప్రభావిత ఆస్తుల యజమానులకు నేడు చెక్కుల పంపిణీ జరగనుంది. కారిడార్ 6లో ఎంజీబీఎస్ చాంద్రాయణగుట్ట మార్గంలో 1100 ప్రభావిత ఆస్తులు ఉండగా పెద్ద ఎత్తున యజమానులు స్వచ్ఛందంగా తమ స్థలాలను మెట్రో రైలు నిర్మాణానికి ముందుకొస్తున్నారని ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 169 మంది వారి అనుమతి పత్రాలను ఇచ్చారన్నారు ఎన్వీఎస్ రెడ్డి. వాటిలో 40కి పైగా ఆస్తుల యాజమాన్యానికి సంబంధించిన ధృవీకరణ పూర్తయిందని తెలిపారు. తొలి దశలో ఈ 40కి పైగా ఆస్తుల యజమానులకు ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. నష్టపరిహారాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అజ్దుద్దీన్ ఓవైసీ అందించనున్నారు. ప్రభావిత ఆస్తులకు చదరపు గజానికి 81,000 రూపాయలు ఇవ్వటానికి ఇప్పటికే జిల్లా కలెక్టర్ నిర్ణయించారన్నారు. రిలీఫ్ ఫండ్ రీహాబిలిటేషన్ చట్టం ప్రకారం పునరావాస పరిహారం, తొలగించే నిర్మాణాలకు కూడా నష్టపరిహారాన్ని అర్హులైన ఆస్తుల యజమానికి ఇవ్వడం జరుగుతుందని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ చట్టానికి లోబడి నష్టపరిహారాన్ని జిల్లా కలెక్టర్ నిర్ణయం ప్రకారం పరిహారాలు చెల్లిస్తున్నామని ఆయన తెలిపారు.